4 సంవత్సరాల క్రితం ఇది నిజమా కాదా అని చెప్పి నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చుంటే నాకు మహావిష్ణువు దర్శనమయ్యాడు. మార్చి 13వ నాడు దర్శనమయ్యాడు. ఏంది ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అయితే అప్పుడు ఆకాశం నుంచి ఒక మాట ఏమని వస్తుందంటే, ఇప్పుడు పితాజీ అబ్ ఫోన్ చాలు కరే తుమ్ కరో అని చెప్పారు. అంతకుముందు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ మాట వినంగానే మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఎత్తిండు. నీవెవరు బాబు, ఏమిటి, ఏంది అని చెప్పి అతను అడిగాడు. వాళ్ళ తండ్రి అడిగాడు. అంటే పలాని నేను మాహోతార బాబుని ఈ విధంగా దర్శనం చేసుకున్నాను. రాధామాతను 2011లో దర్శనం చేసుకున్నాను. 2016లో భ్రమరంభ మాతను దర్శనం చేసుకున్నాను. ఆ విధంగా నేను ఒక సాధకుణ్ణి, మాణికేశ్వరి మాత యొక్క శిష్యుణ్ణి, ఆశ్రమ సాహిత్య సేవకుణ్ణి. నాయన నాకు ఈ విధంగా అయ్యింది అని చెప్పాను. ఒకసారి వారి యొక్క దర్శనం ఇవ్వండి అని చెప్పి అంటే నేను తర్వాత డేట్ ఇస్తా అన్నారు. మళ్ళీ 3వ రోజు ఏమైంది అంటే 1ంటికి మధ్యాహ్నం ఇట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. ఆకాశం నుంచి శబ్దాలు, స్వామీజీ నమస్కార్ నమస్కార్ తుమ్ ఆయియే. ఇదేమిటి, ఎవ్వరు లేరు నా ఆశ్రమంలో, ఎవ్వరు ఉండరు, ఆకాశం నుంచి శబ్దాలు ఏమిటి? నేను విచిత్రపోయాను. ఇదే మాట అక్కడికి పోయి నేను అడిగిన తర్వాత ఏ సచ్ హై మై బులాయా తుమారే, తుమ్ సేవా కర్నే కా హై, భగవాన్ కా సేవా కర్నే కా హై, ఇదే అన్నాడు. అదే సేవ ఇది, ఉన్నదాన్ని వ్యక్తం చేస్తున్నాం.